ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలోని యాప్రాల్లో జరిగిన రోడ్ షోలో సీఎం పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ 10 ఏళ్ల ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని పట్టించుకోలేదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో ఈ ఇద్దరు నాయకులు ఈ ప్రాంత అభివృద్ధికి ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్ళు ఎలా ఓట్లు అడుగుతున్నారని అన్నారు. బీజేపీ వాళ్ళు చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేదు అని అన్నారు. నీళ్లు అడిగితే గుడి కట్టమంటారు, మా కరెంటు అంటే జై శ్రీరామ్ అంటారు. మా తాతలు ముత్తాతలు మేము దేవుళ్ళు మొక్కినోళ్ళమే. శ్రీరాముడు హనుమంతుడే కాదు, పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ, మహంకాళి జాతరలు మేము చేసినోళ్ళమే. బోనాల పండుగలు, బతుకమ్మలు ఆడినోళ్ళమే. మీరొచ్చి మాకు చెప్పుడు ఏమిటో అర్థం కాదని ప్రశ్నించారు. దేవుడు పేరు చెప్పి రాజకీయాలు చేసే బీజేపీ ప్రజలకు ఇంకా నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఏమున్నా కూడా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజ్, జూనియర్ కాలేజ్ అడుగుతున్నారు. అది కూడా నేను తప్పకుండా ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్తా. ఇంకా చాలా వరకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఒకదాని తర్వాత ఒకటి మన గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా. ఎందుకంటే ఇక్కడ 7 ఎమ్మెల్యేస్ మన పార్టీ వాళ్ళు లేరు కాబట్టి మీకు మీ సమస్యలు తీసుకుపోవడానికి ఎవరో ఒకరు ఉండాలి. కాబట్టి నేను ఎంపీగా గెలిస్తే తప్పకుండా మీ సమస్యలన్నీ మన రేవంత్ రెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా సాల్వ్ చేస్తానని తెలియజేస్తున్నా. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ మీకు అండగా ఉండి మీ కుటుంబ సభ్యురాలుగా నేను పనిచేస్తానని మీకు మాట ఇస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్. పేదల పెన్నిధి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులైన పెద్దలు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులైన హరివర్ధన్ రెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారికి, మైనంపల్లి ఇన్ఛార్జ్ గారికి, ప్రభాకర్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ గారికి, ఇక్కడున్న వేదికపై నా పెద్దలందరికీ, ఇక్కడున్న నాతోటి మహిళా సోదరులందరికీ, సీనియర్ నాయకులందరికీ, కార్యకర్తలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మన మల్కాజిగిరిలో ఇంత పెద్ద ఎత్తున మన పార్టీ కార్యకర్తల్ని కలుసుకున్నందుకు, ప్రజల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎక్కువ మాట్లాడా. మన ముఖ్యమంత్రి గారికి టైం అయిపోయింది, 10 వరకే మనకి ఎలక్షన్ కోడ్ కాబట్టి దయచేసి గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు ఎన్నో భరించి కూడా మీరు గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారిని అప్పుడు గతంలో ఎంపీగా గెలిపించినారు. ఇప్పుడు కూడా నన్ను అట్లా గెలిపిస్తే తప్పకుండా మీకు నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా నేను మీకు 5 సంవత్సరాలు మీకు సేవ చేస్తా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మనకి ఇక్కడికి నన్ను నమ్మి ఇక్కడ పంపించినందుకు ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు నా కోసం అంటే పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా మీకు 5 సంవత్సరాలు మీకు తోబుట్టులాగా మీకోసం మీ అభివృద్ధి కార్యక్రమాల కోసం నేను పనిచేస్తానని కృషి చేస్తా. తప్పకుండా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గత ప్రభుత్వం మనకి డబుల్ బెడ్రూమ్ ఇస్తాని పేదలకి ఇవ్వకుండా ఉన్నోళ్ళకే ఇచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఇచ్చిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. మన గౌరవ ముఖ్యమంత్రి వచ్చినాక నిరుద్యోగులకు 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన రేవంత్. లీడర్షిప్ అనేది కుంటుపడే విధంగా మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవర్తించారు. నాకు నాయకులు అవసరం లేదు, ప్రజలకు డబ్బులు ఇస్తే ఓట్లు ఇస్తారనే విధంగా అమాయక ప్రజలను చూసి మోసం చేసిన ఘనత ఈ మాజీ గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గమనించాలా, 10 సంవత్సరాల నుంచి ఇగో డబుల్ బెడ్రూమ్ అంటూ నానబెట్టి ఎవరికి ఇచ్చిన పాపాన పోలే. లక్షల మందికి డబుల్ బెడ్రూమ్ అవసరం ఉంటే అది కూడా డబ్బులు ఇచ్చిన వారికి కొందరికి ఏ విధంగానైతే నియోజకవర్గానికి 100 దళిత బంధువులు ఇచ్చిండు. ఒక్క నియోజకవర్గంలో గ్రామాలు 200 గ్రామాలు ఉంటాయి. మరి మన దగ్గర చూస్తే నా నియోజకవర్గంలో 5,12,000 మంది ఉన్నారు. 100 దళిత బంధువులు సరిపోతాయా? 100 దళిత బంధువులు సరిపోతాయా? ఒక్క డివిజన్ కు 100 కడపలున్నాయి. 200-300 కడుపు ఉంటే ఇద్దరికి ఊడి చెప్పాయి ఒక డివిజన్ కు. ఈ విధంగా అయితే మీరందరూ కూడా ఆలోచించాలా.
దళిత బంధు ఇచ్చినాము, ఈ బంధు ఇచ్చినాము, మైనారిటీ బంధు ఇచ్చినాము, బీసీ బంధు ఇచ్చినాము. చెప్పుకోవటానికి తప్ప ఇంకొకటి కాదు. ఇలా లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత కూడా ఈ గౌరవ మాజీ ముఖ్యమంత్రికి దక్కింది. మరి అదే కాకుండా వక్బోర్డు భూములు స్వాహా చేసిన ఘనత కూడా సభ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు మా అన్న హరివర్ధన్ రెడ్డి అన్న గారికి, అదే విధంగా మన ముఖ్య అతిథిగా విచ్చేసిన డైనమిక్, డాషింగ్, డేరింగ్, యూనిక్ పర్సనాలిటీ ఆల్ ఇన్ ద వరల్డ్ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకు, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ మా సోదరిమణి పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ చీఫ్ విప్ పెద్దలు గౌరవనీయులు పట్నం మహేందర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా అన్న వజ్రేష్ యాదవ్ అన్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా పెద్దన్న మాజీ శాసనసభ్యులు మా సుధీర్ రెడ్డి అన్న, అదేవిధంగా సీనియర్ నాయకులు ప్రజలు మమ్మల్ని గెలిపించుండ్రు. వీళ్లకు జవాబు చెప్పడం అవసరమా అని అడుగుతా ఉన్నా. జవాబు చెప్పడం అవసరమా? అదే చెప్తా ఉన్నా. ఇక్కడి నుంచి హరీష్ రావును హెచ్చరిస్తా ఉన్నా. మరి ఇంకోసారి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ, మీ రాజకీయం పొందబెట్టే ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. మాట్లాడాలంటే చాలా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు వస్తూనే ఉంటా. కౌకూర్ ఇక్కడ ఒక సెంటిమెంట్ మా జిత్తన్న చెప్పిండు. ఇది సన్న గల్లి అయినా చిన్న గల్లి కౌకూర్ అయినా ఈశాన్యంలో ఉంది. సెంటిమెంట్ అన్నా ఇక్కడ పెట్టినట్టయితే మన పార్లమెంట్ కు ఢిల్లీకి పంపించడం ఖాయమని అందుకు ఇక్కడ పెట్టిన మా రేవంత్ అన్న మాట్లాడతాడు. నేను మళ్ళీ మాట్లాడతా. ఒకటి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా మహిళా సోదరి మణి ఉమ్మడి జిల్లాలో 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసింది. మన రంగారెడ్డి బిడ్డ, మన బిడ్డ, ఇది గమనించాలా. 3వసారి ఇప్పుడు కూడా వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉంది. మరి ప్రభాకర్ గౌడ్కే వందలాది కోట్లు షామీర్పేట్కి ఇచ్చిన ఘనత కూడా అక్కకు దక్కింది. అంటే ఒక్క మండలానికే 100 కోట్లు ఇచ్చిందంటే అన్ని మండలాలకు ఎన్ని 100 కోట్లు ఇచ్చిందో మీరు గమనించాల. మహేందర్ రెడ్డి అన్న 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్సీ, 2 సార్లు మంత్రి, మళ్ళీ ఇప్పుడు చీఫ్ విప్. ఇక్కడ బ్రహ్మాండమైన టీం ఉంది. ఈ రంగారెడ్డి జిల్లాలో మల్కాజ్గిరి గాని, కుత్బుల్లాపూర్ గాని, ఎల్బీ నగర్ గాని, ఉప్పల్ గాని, మేడ్చల్ గాని, కూకట్పల్లి గాని, కంటోన్మెంట్ గాని, గల్లీలో ఏ గల్లీలైనా మహేందర్ అన్న 10 మంది పేర్లు పెట్టి పిలుస్తాడు. ఈయన ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళు, రాష్ట్రంలో ఎక్కడున్న వాళ్ళు కూడా హైదరాబాద్ సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డిని ఈ ఎన్నికల బరిలో దించితే మా మిత్రుడు, సోదరుడు, నాకు అత్యంత సన్నిహితుడు మైనంపల్లి హనుమంతరావు గారు ఈరోజు మల్కాజ్గిరి శాసనసభ నియోజకవర్గ పరిధిలో వేలాది మంది ఆడబిడ్డలతో, యువకులతో పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు
మహేందర్ రెడ్డి గారు, మేడ్చల్ మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, వజ్రేష్ యాదవ్ గారు, నక్క ప్రభాకర్ గౌడ్ గారు, హరివర్ధన్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ జితేందర్ నాథ్ గారు, ఈరోజు మీ ఆశీర్వాదం పొందడానికి వచ్చిన మా సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారు ఈ సమావేశంలో పాల్గొని 100% రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిగా గెలిపించడానికి విచ్చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసినందుకు మొన్నటి డిసెంబర్ 3 తారీఖు నాడు కేసీఆర్ ను బండకేసి కొట్టిండ్రు, బీఆర్ఎస్ ను పొందబెట్టిండ్రు. ఇక ఇవాళ బీఆర్ఎస్ గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు. అది సచ్చిన పాము, దాన్ని ఎంత కొట్టినా లాభం లేదు. ఇక అది లేచేది లేదు, అది ఉపయోగపడేది లేదు. కేటీఆర్ ఏమని అన్నాడు, అరే మా కారు జర ఖరాబ్ అయింది, చెడిపోయిందని. నేను చెప్పదలుచుకునే కేటీఆర్, నీ కారు ఖరాబ్ అయి కార్ఖానా పోయింది, ఇక అది మళ్ళా వాపసు రాదు. దాన్ని జుమరాత్ బజార్ లో తూకం కింద తుక్కు పట్టిపోయింది. అందుకే కేసీఆర్ కారు వదిలేసి బస్సు ఎక్కిండు. ఇక ఆయన బస్సు యాత్ర కూడా చూసిన నిన్నమన మన సూర్యాపేట పోయిండు, మిర్యాల కూడా పోయిండు, మహబూబ్నగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, భువనగిరి పోయిండు. ఆయన బస్సు యాత్ర చూస్తుంటే, ఆయన ఎక్కేది దిగేది చూస్తుంటే ఎక్కడికి వాడు తిక్కలోడు తిరునాళ్ళకు పోతానంటే ఎక్కడిక దిగనికనే సరిపోయింది. కేసీఆర్ బస్సు యాత్ర కూడా 4 వాటి ఎక్కియాలి, 3 వాటి దించాలి. ఆయన ఏం పని మీద పోయినా ఆయనకే తెలుస్తలేదు, నన్ను తిట్టుకుంటే తిరుగుతుండు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి నువ్వేమన్నా చేసి ఉంటే నువ్వు చేసింది చెప్పు. 100 రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేసిన మమ్మల్ని ఇవాళ నువ్వు తిట్టుకుంటే తిరుగుతున్నావు అంటే నీ దివాల కోరతనం, నీ చేతగాంతనం కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. వచ్చిన వెంబడే ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు ఉచితంగా ప్రయాణం ఇచ్చాం. మా అక్కలు అడుగుతున్న ఉచిత బస్సు ఉంది కదా అక్క, ఎక్కడికి పోయినా, అత్తగారింటికి పోయినా, అమ్మగారింటికి పోయినా, బిర్లా మందిరం పోయినా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి. ఉద్యోగం అంటేనే నియామకాలు, నిరుద్యోగ సమస్య. అట్లాంటిది 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకొని ఎల్బీ స్టేడియంలోనే ఆ కుటుంబాలను అందరినీ రప్పించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసింది మన ప్రభుత్వం. ఇవాళ దేశంలో బీసీ జనాభా లెక్క కట్టి 50% వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలని బీసీ జనాభా లెక్కించడానికి ఇవాళ మనం అనుమతించి నిధులు ఇచ్చింది మన ప్రభుత్వం, మన పార్టీ. మనం ఇట్లా మంచి పనులు చేస్తుంటే నిన్న మన బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఇవాళ మల్కాజ్గిరిలో ఓట్లు అడుగుతుండు. ఆయన కొత్తోడు కాదు, గత ప్రభుత్వంలో ఆయన మంత్రి, ఆర్థిక మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, అన్ని మంత్రులు కేసీఆర్ పక్కన కూర్చున్నాడు. కేసీఆర్ తో పాటు తెలంగాణలో జరిగిన అన్ని దుర్మార్గాలకు ఈటల రాజేందర్ కూడా కారణం కాదా? ఆయనకి ఈయనకు పంపకాలలో తేడా వచ్చి వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే ఈయన బయటికి పంపిస్తే బయటకు వచ్చాడు. బీజేపీలో పోయిండు, హుజూరాబాద్ లో ఎమ్మెల్యే అయ్యిండు. హుజూరాబాద్ లో మరి నరేంద్ర మోడీని అడిగి 1000 కోట్లు తెస్తా అన్నాడు. 1000 కోట్లు తెచ్చి హుజూరాబాద్ అభివృద్ధి చేస్తుంటే మన ఎమ్మెల్యేగా హుజూరాబాద్ లో ఎందుకు కూడగొడతారని నేను అడుగుతున్నా. హుజూరాబాద్ లో ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నరేంద్ర మోడీ నుంచి తెస్తున్న నిధులు లేకపోవడం వల్ల హుజూరాబాద్ లో ఎమ్మెల్యే కూడగొట్టిండ్రు. ఇవాళ మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఎంపీకి నిలబడతాడు. ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడనే ఉంటున్నాడు. మీ ఎల్ఐసి, మీ బిహెచ్ఎల్ కాపాడాలి అంటే, మీ ఉద్యోగాలు ఉండాలి అంటే మోడీ ఉద్యోగం ఊడాలి. మోడీ ఉద్యోగం ఉంటే మీ ఉద్యోగాలు పోతాయి. మోడీ ఉద్యోగం ఊడగొడితే మీ ఉద్యోగాలు ఉంటాయి. ఇవాళ మోడీని ఓడిస్తే మీకు రిజర్వేషన్లు ఉంటాయి. మోడీ గెలిచిందంటే ఎస్సీ ఎస్టీ
బీసీ ఓబీసీ మైనార్టీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి. నిన్న మన బీజేపీ వాళ్ళు ఒకటే పద్యం ఎత్తుకున్నారు, మేము వచ్చినప్పుడే మేము రిజర్వేషన్లు తీసేస్తాం, అందుకే మాకు 400 సీట్లు ఇవ్వమంటాం. 400 సీట్లు ఇస్తే పార్లమెంట్ లో 2/3 మెజార్టీతోని రిజర్వేషన్లను ఒక బిల్లుతోని ఖతం చేసి ఈ దేశంలో రిజర్వేషన్లు లేకుండా ఈ దేశాన్ని అదాని అంబానీలకు తాకట్టు పెట్టడానికి ఇవాళ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అందుకే మిత్రులారా, అన్ని ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మన ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది, మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది. రేపు జరగబోయే ఈ ఎన్నికల్లో సునీత మహేందర్ రెడ్డి గారిని 1,00,000 మెజార్టీతో గెలిపించండి. సునీతక్కని మీరు గెలిపిస్తే ముఖ్యమంత్రిగా నేనుంటా, మీ నాయకుడుగా, మీ అభిమాన నాయకుడుగా మైనపల్లి ఉంటాడు, చీఫ్ విప్ గా మహేందర్ రెడ్డి ఉంటాడు. ఒక్క ఓటు ఈ అక్క కోటేస్తారు కదా, సిద్ధమేనా? వాళ్ళ గులాబీ పూలు పట్టుకున్న వాళ్ళందరూ మాట ఇవ్వాలి, మాట ఇచ్చిన వాళ్ళందరూ చేయి ఎత్తాలి, చేతున్న వాళ్ళందరూ చేయి పైకి ఎత్తాలి, మా సోదరులు కూడా ఎత్తాలి. భాయ్ हाथ उठाओ, आपको आपके निशान को वोट डालने के लिए हाथ उठा दो. जय कांग्रेस, जय कांग्रेस. हस्तम गुर्तुके, हस्तम गुर्तुके. ధన్యవాదాలు సోదరులారా. ఈ ర్యాలీ చూసినాక నాకు సంపూర్ణంగా నమ్మకం వచ్చింది. మల్కాజ్గిరి అసెంబ్లీలో 25,000 మెజార్టీ వస్తుందని సంపూర్ణమైన నమ్మకం హనుమంతన్న మీద కలిగింది. అందరూ జాగ్రత్తగా 13 తారీఖు నాడు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 10 ఏళ్లు కేసీఆర్ ను చూసిండ్రు, కేసీఆర్ చేసిన మోసానికి బండకేసి కొట్టారు. 10 ఏళ్లు మనం మోడీని కూడా చూసినాం కదా, ఇక మోడీని కూడా ఓడించే వంతు వచ్చింది. ఈసారి కాస్కో మోడీ మా మేడ్చలోళ్ళు నీ సంగతి చెప్తారు, మా మల్కాజ్గిరిలో ఈ ఎన్నికల్లో నేను ఓడిస్తారు. ఇవాళ బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు చూస్తే, బీజేపీ వాళ్ళ మాటలు చూస్తే పొంకనాల పోసిగానికంట 3 ఎడ్లంట 36 దొడ్లంట. ఏం చేసిరా మీరు, మా పేదోళ్ళకి ఇల్లు కట్టించిరా అంటే జై శ్రీరామ్ అంటాడు. అయ్యా మా ఊరికి రోడ్డు ఎందుకు వేయలేదంటే మేము అయోధ్యలో రామ మందిరం కట్టించినామంటారు. అయ్యా మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఎందుకు అంటే హనుమాన్ జయంతి మేము గొప్పగా చేసినామంటారు. నేను అడగదలుచుకున్న బీజేపీ వాళ్ళు, అయ్యా శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలు మీరు ఉట్టకముందు, మీ తాతలు ఉట్టకముందు మా తాతలు ముత్తాతలు చేసిన పండుగలు. ప్రాంతానికి పరిశ్రమలు రావాలి, మన నిరుద్యోగ సమస్య తీరవాలి అంటే ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అందుకే ఈరోజు ప్రభుత్వం అనేది ఉన్నది. 4.5 ఏళ్లు మనం అధికారంలో ఉంటాం. ఇవాళ అందుకే కాంగ్రెస్ కు ఓటు వేయండి, సునీత మహేందర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి. ఈటల రాజేందర్ శుద్ధపైన అట్లొస్తాడు ఇట్లా పోతాడు, ఆవాసం పుణ్యానికి చంద్రుడు వచ్చినట్టు తప్ప ఆయన చేసేది ఏమి లేదు. అందుకే ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు, ఇక్కడ ఉండే చదువుకునే యువకులకు బీజేపీ ఓటు వేస్తారంటే బీజేపీ విధానం రిజర్వేషన్ల రద్దు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలకు చెప్తున్నా, మీరు వేసే బీజేపీ ఓటు మీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైల్వే తెచ్చింది, ఎయిర్పోర్ట్ తెచ్చింది, బిఎస్ఎన్ఎల్ తెచ్చింది, ఎల్ఐసి తెచ్చింది, బిహెచ్ఎల్, ఐడిపిఎల్, బీడీఎల్, డిఫెన్స్ ఫ్యాక్టరీలు తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు